మీకు ప్రజలే ఇంపార్టెంట్. రాజుల నిరంకుశత్వం నశించాలి. పోలీసులు కనీసం కోఆపరేట్ చేసే పరిస్థితి కూడా లేకపోతే ఇక ఏ రకంగా పోలీసులు పనిచేస్తా ఉన్నారని చెప్పి నేను అడగాలి, నాకు అర్థం కావడం లేదు. కావాలంటే పక్క రాజ్యానికి వలసపోతాం. మన రాజ్యంలో నర్తకీమణులు తిరుగుతున్నారు. చిలికత్తెలు క్యారెక్టర్స్ ఎలా ఇచ్చారు అర్థం కాదు. నీ బాధ ఏందిరా? నీ బాధేంటి బామ్మది? నాకు ఎప్పుడేం ఇవ్వట్లేదు ఏంటి అని. అలా అయితే నేను కూడా నీతో పాటే కూర్చొని ఏడవాలేమో. అందుకే నీకు చెప్తున్నాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఓ చెలికత్తె కాదా నువ్వు? రాణి ముందు ప్రజల తిరుగుబాటు వచ్చారా? ఈ లాంగ్వేజ్ ఏంటి? బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బాల్ వైపు చూసారు, వదిలిపోయాయి. ఫస్ట్ మీరు మంచి వాడు తాగండి. ఒకసారి మంచి నీళ్ళు తాగి మంచి నీళ్ళు తాగండి. మీరు చేయకూడదు, ఇది తాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా తాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి తాగకూడదమ్మా. నేను చెప్తున్నా కదా. ఏందయ్యా నువ్వు అట్లా కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు? ఈ గాలు నాదే, ఈ గాలు నాదే. నా గాలి మీద నా గాలి వేసుకుంటున్నా. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. అంటే ప్రతి వారం ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళే ఉండాలా, ఆపర్చునిటీ రానోడు ఉండాలా? ఎప్పుడో ఒకసారి నువ్వు మాట్లాడుకు. నువ్వు ఆగా నన్ను అన్నిట్లో ఏలు పెట్టకు. అవకాశం కూడా మొదట ఏలు పెట్టకు నువ్వు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పలే. మొన్న చూస్తే డెమోన్ ఆడాడు, నిన్న కూడా ఆడాడు. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. నాకు మొన్న ఫస్ట్ రౌండ్ లోనే నేను గెలిచి బయటికి రావడం జరిగింది. నేను ఆడడానికి నాకు ఛాన్స్ కూడా దొరకలేదు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. బిగ్ బాస్ గారు, ఫస్ట్ నేమ్ తనుజ అండ్ సెకండ్ నేమ్ ఓట్ ప్రకారం కోసం దివ్య. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. హోల్స్ ద్వారా పోల్ని దూర్చి క్యూబ్ని కదుపుతూ ఆ క్యూబ్ ఎండ్ పాయింట్కి వచ్చేలా చేయాలి. తనుజ, రాజు కళ్యాణ్ని ఈ పోటీలో ఓడించి కొత్త రాణిగా నిలిచినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. సాధించాడ్రా అన్న. చంపుతా అనుకున్నావు. అబ్బా లడ్డు లాక్స్ పెళ్ళ. మన రాజ్యంలోకి కొత్త రాణి వచ్చింది, రాణి తనుజ. మీ అందరం మీరు రాణి అవ్వాలని ఎంతగానో కోరుకున్నాం. నా ముందు ఉన్నంత వరకు నవ్వుతూనే ఉండాలి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? గెలిచిన సందర్భంగా హగ్గు. అసలుడే గాని మహానుభావుడు. దివ్య గారు, మీరు కూడా హగ్ ఇవ్వచ్చు. రాజు చెప్పారు మరి నెరవేర్చాలి కదా. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. ఉన్నాయా? అందరి ముందు చెప్పాలంటే సిగ్గేస్తుంది. నిఖిల్, తనుజ, రీతు ఇమ్యూనిటీ సంపాదించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. అవునా? నిజమా? ఎవరైతే నేను పెట్టే పోటీలో గెలిచి చివరి వరకు నిలబడతారో వారు ఇమ్యూనిటీ పొందే హౌస్ కెప్టెన్ గా నిలుస్తారు. ఒకటే టాస్క్, ఎల్బో స్ట్రైట్ ఉండాలి. అర్థమైందా? ఎల్బో స్ట్రైట్ ఉండాలి, కిరీటం నీ ఫేస్ మీద ఉండాలి. అంతే. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఏంటో తెలిసింది అసలు ఎగ్జాక్ట్ గా. నేను ఇట్లా పట్టుకుంటూ ఈ పెడస్టల్ ముందు నీ హైట్ తగ్గట్టు ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. పెట్టాలి. ఖడ్గం కాదన్న, నా ఎల్బో చూడు. ఖడ్గం కూడా స్ట్రైట్ ఉండాలి. ఖడ్గం స్ట్రైట్ అని చెప్పారా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చూసావా, బిఫోర్ అయిపోయాను. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా.
ఆ ఫోటోను అక్కడ చూడాలని చూడు ఎంత అందంగా ఉంది. ఎవరికి ఉపయోగం వెళ్ళి ఐఎమ్ సో హ్యాపీ కళ్యాణ్, ఐఎమ్ సో హ్యాపీ. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. అంటే చిన్నప్పుడు కదా తెలిసేది కాదు, మీరు కావాలి ఇదో ఉండాలి డాడీ అని చెప్పలేకపోయాను ఒక్కసారి. ఇప్పటికీ నేను ఐ కాంట్ ఎక్స్ప్రెస్, నేను డాడీకి కానీ మమ్మీకి కానీ ఏమీ చెప్పలేను. వెళ్ళి హాస్టల్లో జాయిన్ చేస్తానంటే సరే రండి అని చెప్పి జాయిన్ అయిపోయా. ప్రతి ఒక్కరు ఫోన్లు చేశారు హాస్టల్కి, బట్ నా పేరెంట్స్ నుండి ఒక మంత్స్ వరకు కాల్ వచ్చేది కాదు. ప్రతి ఆదివారం నేను హాస్టల్ వార్డెన్ దగ్గర కూర్చునేవాడిని, ఫోన్ వస్తుందేమో. బట్